అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ స్త్రీ హృదయం. రచయిత టి శ్రీవల్లి రాధికా గారు. ఇక కథలోకి వెళితే, సత్యతో పెళ్ళి ఒక తీయటి కలలా జరిగింది వేణుకి. అందరూ పెళ్లి కూతురు చాలా బాగుంది అన్నారు. ఆమె అందం కేవలం శారీరకం కాదు, మానసికం కూడా. ఆ ప్రేమ ఝరిలో మునిగి తేలి పరవశుడయ్యాడు వేణు. ఆమె ప్రేమ, సున్నితత్వం, సహృదయం, ఒక స్త్రీ సాహచర్యం ఇంత బాగుంటుందా అనుకున్నాడు. సంవత్సరం ఎలా గడిచిందో అర్థమయ్యే లోపే నిశాంత్ పుట్టాడు. జీవితం మరీ అద్భుతంగా తోచసాగింది వేణుకి. వాడిని చూస్తే చాలు తట్టుకోలేనంత ఆనందం కలుగుతుంది అతనికి. తన బిడ్డ అన్న భావం హృదయాన్ని పరవశింపజేస్తుంది. అయితే అంత ఆనందంలోనూ చిన్న లోపం. సత్య ఇదివరకు ఉన్నంత ఆనందంగా ఉండడం లేదు. ఏదో దిగులు కనిపిస్తోంది ఆమెలో. నిశాంత్ పుట్టాక ఎప్పుడూ ఏదో ఆలోచిస్తున్నట్లు, బాధపడుతున్నట్లు కనిపిస్తోంది. కారణం అర్థం కాలేదతనికి. ఎన్నిసార్లు అడిగినా ఏం లేదండి అంటూ నవ్వేస్తోంది, కానీ సరైన సమాధానం చెప్పడం లేదు. ఆ రోజు ఆదివారం. వేణు బెడ్రూమ్లో కూర్చొని పేపరు చదువుకుంటున్నాడు. సత్య కళ్ళు తుడుచుకుంటూ వడివడిగా లోపలికి వచ్చింది. అతనిని చూసి ఒక్క క్షణం ఉలిక్కిపడి మళ్ళీ సర్దుకొని మెల్లగా నడిచి వెళ్ళి మంచం మీద పడుకుంది. కుడిచేయి మడిచి నుదుటి మీద పెట్టుకొని ఆలోచిస్తూ. కాసేపు మౌనంగా ఆమెనే గమనించాడు వేణు. పేపర్ మడిచి ప్రక్కన పెట్టి దగ్గరగా వెళ్ళి, ఏమైంది సత్య అన్నాడు. ఆమె తల త్రిప్పి అతని వైపు ఒకసారి తదేకంగా చూసి పెదవులు విప్పింది. ఏవండి, అత్తయ్య గారు నిశాంతుని అస్సలు ప్రేమగా చూడరండి అంది. వేణు నిశ్చేష్టుడయ్యాడు. ఆమె ప్రక్కనే కూర్చొని, అదేమిటి సత్య, ఇంత పెద్ద అనుమానం ఎందుకు వచ్చింది నీకసలు? తప్పు కదూ అలా ఆలోచించడం అన్నాడు లాలనగా. ఉక్రోషంగా చూసింది సత్య. నేను ఆలోచించడం లేదు, చూస్తున్నాను, ప్రతిరోజూ చూస్తున్నాను. ఆవిడ మన పిల్లాన్ని ఎలా చూస్తోంది, మీ చెల్లెలి కొడుకుని ఎలా చూస్తోంది అన్న విషయం నేను ప్రతిరోజు గమనిస్తున్నాను. ఆ మాటలు ఇంకా ఆశ్చర్యపరిచాయి వేణుని. అదేమిటి అన్నాడు. అవును, జానకి కొడుకుని చూసినట్లు మన నిశాంతుని చూడదావిడ. ఇద్దరూ ఆవిడ మనవల్లే కదా. మరి మనోజ్ మీద ఎక్కువ ప్రేమ చూపించడం ఎందుకు? కూతురి కొడుకనేగా. అది కాదు సత్య అంటూ ఏదో చెప్పబోయాడు వేణు. కానీ ఏం చెప్పాలో అతనికే అర్థం కాలేదు. తన వైవాహిక జీవితంలో ఏ చిన్న సమస్యని ఊహించలేదు అతను. సత్య, అతని తల్లి బాగానే ఉండేవారు. ఆడపడుచు జానకితో కూడా అప్పటి వరకు ఏమీ గొడవలు లేవు సత్యకి. జానకి వేణు కంటే 3 ఏండ్లు చిన్నది. అతని పెళ్లికి ఒక వారం ముందే ఆమె పెళ్లి జరిగింది. అదే ఊర్లో, అదే వీధిలో 4 ఇండ్ల అవతల కాపురం. జానకికి కూడా ఒక మగపిల్లాడు. భర్త ఆఫీస్కి వెళ్ళగానే పిల్లాడిని తీసుకొని తల్లి దగ్గరికి వచ్చేస్తుంది రోజు. మళ్ళీ సాయంత్రం అతను వచ్చే టైంకి ఇంటికి వెళ్తుంది. ఇలా అందరూ ఒకచోట ఉండడమే సమస్యలకి మూలమేమో నిట్టూర్చాడు వేణు. ఇంతకీ అసలు ఇదంతా సత్య అనుమానమేనా, నిజమేమైనా ఉందా? అతని ఆలోచన పూర్తి కాకముందే బయట నుంచి నిశాంత్ ఏడుపు వినిపించింది. దానితో పాటు, అమ్మాయి సత్య, వీడు ఏడుస్తున్నాడు చూడు అన్న తల్లి కేక కూడా వినిపించింది. వేణు వడివడిగా బయటికి వెళ్ళాడు. అక్కడ నిశాంతు పాకుతూ ఏదో అందుకోబోయినట్లున్నాడు. కుడిచేతి మీదకి వెల్లకిలా పడిపోయి లేవడం రాక ఏడుస్తున్నాడు. తల్లి సోఫాలో కూర్చొని కళ్ళజోడు సవరించుకుంటూ ఏదో పుస్తకం చదువుతోంది. ఏం చేస్తోందిరా అది, పిల్లాడు ఏడుస్తుంటే పట్టించుకోకుండా అంది. వేణుని చూడగానే ఏమాత్రం తడబాటు లేకుండా. పడుకుంది. పిల్లాన్నెత్తుకొని లోపలికి తీసుకువెళ్తూ జవాబు చెప్పాడు వేణు. ఈ వేళప్పుడు నిద్రేమిటి, పసిపిల్లాడి సంగతి చూసుకోకుండా? నేనేమో కూర్చుంటే లేవలేని దాన్ని. వాడు అటూ ఇటూ పోతే తేవడం నా వల్ల అవుతుందా? వెనుక నుండి తల్లి మాటలు వినిపించినా సమాధానం చెప్పలేదు వేణు. అంత కూర్చుంటే లేవలేని స్థితిలో తల్లి లేదని అతనికి తెలుసు. ఒకవేళ జానకి కొడుకు అలా పడిపోయి ఉంటే తల్లి తప్పకుండా లేచి ఉండేదేనని
అతనికి కూడా అనిపించింది. ముడుచుకొని పడుకున్న సత్య ప్రక్కనే బాబుని పడుకోబెట్టి ప్రేమగా ఆమె ముంగురులు సవరించాడు. మెల్లగా కళ్ళు తెరిచింది సత్య. తడితడిగా ఉన్న ఆమె కనురెప్పలని చూపుడు వేలితో సున్నితంగా తాకుతూ, పిచ్చిపిల్ల, చూడు, ఏదో సిల్లీ విషయం పట్టుకొని ఏడుస్తూ కూర్చున్నావు అన్నాడు. సిల్లీ విషయమా? చర్రున చూసింది సత్య. వేణు గతుక్కుమన్నాడు. నిజానికి అతని ఉద్దేశం ఆ మాట అనాలని కాదు. ఏమిటో ఏదో అనబోయి ఏదో అనేశాడు. ఇప్పుడెలా? అతను ఆలోచించేలోపు సత్య మాటలు వినిపించాయి. సిల్లీ విషయం పట్టుకొని ఆలోచించడం అంటారేమిటి? నేనేమి తల బ్రద్దలు కొట్టుకొని ఆలోచించలేదు. కాస్త బాధపడ్డానంతే. మీరు ఎప్పుడూ చూడరు కాబట్టి మీకు తెలీదు. చూస్తే మీరు బాధపడతారు. నిజమేలే, వెంటనే ఒప్పుకున్నాడు వేణు. ఇందాక మంచినీళ్ల కోసం వంటగదిలోకి వెళ్తూ వీణ్ణి ఒక్క క్షణం దివాన్ మీద పడుకోబెట్టాను. దానిమీద రబ్బర్ షీట్ లేదు. వీడు ఏమైనా చేస్తే పరుపు పాడవుతుంది, కరెక్టే. కానీ ఒక్క క్షణంలోనే కొంప మునిగిపోతుందా? నేను వచ్చేసరికి వీణ్ణి ఒక్క చేత్తో మొరటుగా లాగి క్రిందికి దింపుతున్నారు. ఆవిడ మనవడేగా, ఒడిలోకి తీసుకోకూడదా? ఆ ఒక్క నిమిషం ముద్దుగా పట్టుకొని నేను రాగానే అందించకూడదా? మనోజ్ని ఎన్నిసార్లు ఆ సోఫా మీద పడుకోబెట్టదు జానకి. అప్పుడు అలాగే లాగి పారేస్తున్నారా? వేణు మాట్లాడలేదు. మళ్ళీ పేపర్ అందుకొని చదవడానికి ప్రయత్నించాడు. చూపు పేపర్ మీద ఉన్నా మనసు అక్షరాల మీద నిలవలేదు. సాయంత్రం ఎన్ని గంటలకి బయలుదేరాలి అంది సత్య. వేణు తల త్రిప్పి చూశాడు. ఆ రోజు అతని మామయ్య కొడుకు పెళ్ళి. 6 గంటలకి వెళ్దామా అన్నాడు. రాత్రికి వచ్చేస్తాంగా. వచ్చేయచ్చు. 10 గంటలకి కదా ముహూర్తం. 11 కల్లా బయలుదేరి వచ్చేయచ్చు. ఆ మాట వినగానే సత్య లేచి బీరువా దగ్గరికి వెళ్ళింది. పట్టుచీర సెలక్షన్ కాబోలు. వేణు నవ్వుకున్నాడు. ఒక పెద్ద హ్యాండ్ బ్యాగ్ తీసి సర్దడం మొదలుపెట్టింది సత్య. బాబు నిక్కర్లు 2, ఒక చిన్న దుప్పటి, వాడు ఆడుకునే గిలక్కాయ. వేణు చిన్నగా నిట్టూర్చాడు. భలే పని చేసింది సత్య. తన ఆలోచనలు నాకు అంటించి తను హాయిగా పని చేసుకుంటోంది అనుకున్నాడు. అతనికి నిజంగానే చాలా బాధగా ఉంది. చెల్లెలి కొడుకు మీద ఉన్నంత ప్రేమ తల్లికి తన కొడుకు మీద లేదనుకుంటే అది భరించలేని విషయంగానే తోస్తోంది. సాయంత్రం 6 కాకముందే వచ్చేశారు జానకి, ఆమె భర్త. అందరూ కలిసి పెళ్లికి బయలుదేరారు. కాస్త దూరం వెళ్ళగానే జానకి కొడుకు ఏడవడం మొదలుపెట్టాడు. దాహం వేస్తున్నట్లుంది, మంచినీళ్లు పట్టు అంది సత్య. అయ్యో తేలేదు అంది జానకి. సత్య తన బ్యాగులో నుంచి బాటిల్ తీసి అందించింది. కాచి చల్లార్చిన నీళ్లు జాగ్రత్తగా పట్టు. సత్య మాటలు విన్నదో లేదో కానీ జానకి చాలా నిర్లక్ష్యంగా ఆ సీసాని పిల్లాడికి అందించింది. వాడు చాలా సహజంగా దాన్ని తిరగదిప్పి పట్టుకున్నాడు. నీళ్లన్నీ నేలపాలైనాయి. అడుగున మిగిలిన 2 చుక్కలు వాడి దాహం తీర్చాయి. ఖాళీ బాటిల్ బ్యాగులో పెట్టుకుంటూ సత్య నిట్టూర్చడాన్ని భయంగా గమనించాడు వేణు. సత్యకి కోపం వచ్చిందా అనుకున్నాడు. ఆమె మొహంలో చిరునవ్వు లేకపోవడం అన్న ఊహే భరించలేడు వేణు. ఎందుకైనా మంచిదని ఒక 2 అడుగులు ముందు నడవడం మొదలుపెట్టాడు. పెళ్లి మండపం చేరగానే ఆ సందడిలో ఇక అన్నీ మర్చిపోయాడు. మంగళసూత్రధారణ అయ్యింది. వధూవరులు తలంబ్రాలు పోసుకుంటూ ఉండగా ప్రక్కన అలికిడి అయ్యింది. తల త్రిప్పి చూస్తే సత్య నిలబడి ఉంది చిరునవ్వుతో. కుడిచేయి ఆమె భుజం చుట్టూ వేస్తూ బాబూ ఏడి అన్నాడు. అక్కడ పడుకోబెట్టాను అంది సత్య దూరంగా చూస్తూ. అప్రయత్నంగా వేణు కూడా అటు దృష్టి సారించాడు. అక్కడ ఒక చిన్న దుప్పటి మీద బోర్లా పడుకొని అమాయకంగా నిద్రపోతున్న నిశాంతుని మురిపెంగా చూశారు ఇద్దరూ ఒక్క క్షణం. వాళ్ళు మళ్ళీ మండపం వైపు తల త్రిప్పబోతూ ఉండగా కనిపించింది ఆ దృశ్యం. వేణు తల్లి మనోజ్ని ఎత్తుకొని ముద్దాడుతూ అక్కడికి రావడం. ఇద్దరూ ఊపిరి బిగబట్టి అటువైపు చూశారు. ఆమె మెల్లగా వచ్చింది. ఒక్క క్షణం నిద్రపోతున్న నిశాంతుని చూసింది. ఆ తర్వాత వాణ్ణి క్రిందకు తప్పించి ఆ దుప్పటి మీద మనోజ్ని పడుకోబెట్టింది. చూశారా అంది సత్య ఏడుపు బిగబట్టిన గొంతుతో. అనేందుకు వేణుకు గొంతు పెగలలేదు. పిల్లాన్ని ఎత్తుకొని ఇంటికి ఎలా వచ్చాడో అతనికే తెలీదు. ఎవరి మొహంలోకి చూడాలనిపించలేదు. మర్నాడు ఆఫీస్కి వెళ్ళాక కూడా అలా అన్యమనస్కంగానే కూర్చుండిపోయాడు. ఏంటలా దిగులుగా ఉన్నావు అన్నాడు ప్రక్క సీట్లోని రామం.
వేణు ఒక్క క్షణం తటపటాయించాడు. ఆ తర్వాత ముందు రోజు జరిగిందంతా చెప్పాడు. మీ అమ్మగారిని అడగకపోయావా, ఎందుకలా చేశావని అన్నాడతను. వేణు పెదవి విరిచాడు. దానివల్ల లాభం ఏముంది? మేము చూశాం అని తెలిస్తే తనని తాను ఏదో విధంగా సమర్థించుకుంటుంది. వాడికి జలుబు చేసింది, అందుకని దుప్పటి మీద పడుకోబెట్టాను అంటుంది. లేకపోతే మరొకటేదో చెప్తుంది. అయినా ఆవిడ గురించి కాదు నా ఆలోచన. మరి సత్య గురించి. మా అమ్మ ప్రవర్తన కొంచెం బాధ కలిగించిన మాట నిజమే, కానీ నేను దాన్ని తట్టుకోగలను. సత్య తట్టుకోగలదా? ఆమె చాలా సెన్సిటివ్. ఇన్నాళ్ళు అమ్మతోనూ జానకితోనూ చాలా బాగా ఉండేది. ఇప్పుడు ఇంకా అలా ఉండలేదేమో. వాళ్ళిద్దరితోనే అయితే పర్లేదు. అసలు మనుషుల మీదే నమ్మకము, ప్రేమ పోగొట్టుకుంటుందేమో అని భయం వేస్తోంది. ఛ, ఊర్కోరా అన్నాడు రామం. నువ్వు అన్నీ మరీ తీవ్రంగా ఆలోచిస్తావు. ఇలాంటి విషయాలన్నీ ఆడవాళ్ళకి మామూలే. నేను చెప్తున్నా కదా, ఏ తల్లి కూతురి పిల్లల్ని చూసినట్లు కొడుకు పిల్లల్ని చూడదు. రేపు మీ ఆవిడైనా ఆ వయసు వచ్చేసరికి ఇదంతా మర్చిపోయి కూతురి కొడుకుని ముద్దు చేయకపోతే అడుగు. వేణు ఆశ్చర్యపోయాడు. ఈ కొత్త థియరీకి నిజమా అనుకున్నాడు. ఆడవాళ్ళందరూ అంతేనా? అతనికి నమ్మబుద్ధి కాలేదు. స్త్రీ హృదయాన్ని అంత తేలికగా తీసి పారేయడానికి అతనికి మనసు ఒప్పుకోలేదు. ఇంటికొచ్చేసరికి వాకిట్లో తండ్రి పేపర్ చదువుకుంటూ కనిపించాడు. ఏరా, తొందరగా వచ్చేశావు అన్నాడు. ఊరికే. అమ్మ ఏది? జానకితో కలిసి బయటకు వెళ్ళింది, పిల్లాన్ని సత్య దగ్గర వదిలి. వేణు ఆశ్చర్యంగా చూశాడు. మనోజ్ని సత్య దగ్గర వదిలారా? తన బిడ్డంటే ప్రేమ లేని వారి పిల్లాడిని సత్య మాత్రం ప్రేమగా ఎలా చూస్తుంది? చిరాకుగా లోపలికి అడుగు పెట్టాడు. ముందు గదిలో సత్య కనపడలేదు. బెడ్రూమ్లో, వంటగదిలో ఎక్కడా లేదు. కంగారుగా వెతుకుతున్న వేణుకి వెన్నెల జల్లులా సత్య నవ్వు వినిపించింది, వంటగది వెనకవైపు వరండాలో నుంచి. అక్కడికి వెళ్ళేసరికి రెండు వైపులా పిల్లలిద్దరినీ లవకుశుల్లా కూర్చోబెట్టుకొని చిన్న గిన్నెలో అన్నం కలిపి తినిపిస్తున్న సత్య కనపడింది. చిట్టి చిట్టి చేతులతో ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటూ కేరింతలు కొడుతున్న వాళ్ళిద్దరి బుగ్గల మీద ముద్దులు కురిపిస్తూ. ఆనందము, దుఃఖము కలగలిపిన భావంతో వేణు గుండె వణికింది. ఆడబడుచు కొడుకు మీద సత్య చూపించే మాత్రపు ప్రేమ సొంత మనవడి మీద అమ్మ చూపలేకపోవడం ఎంత దురదృష్టం. కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా సత్య దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చున్నాడు. చిత్రంగా చూస్తున్న సత్య మొహాన్ని చేతుల్లోకి తీసుకొని ముద్దు పెట్టుకున్నాడు గాఢంగా. తో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.